వాక్యాన్ని చూసిన వెంటనే ఆ దయ్యం కింద పడి పరిగెత్తి వెళ్ళిపోయిందంట. మూర్ఖుడా, ఎవరికి మంత్రం చేస్తున్నావురాను? ఆ ఇంటికి ద్వారబంధరాల పైన యేసయ్య రక్తము చల్లబడి ఉన్నది. అందుకే ఏప్రిల్ 9, 19, 20 ఏముంది? మీరు యేసయ్య యొక్క రక్తాన్ని తీసుకొని మీ ఇండ్ల పైన, మీ ఇంట్లోనూ, మీ గ్రంథాల పైన చల్లండి, దాన్ని ప్రోచించండి. ఎందుకు తెలిసిన? యా సాతాను శక్తి కానీ, యా మాంత్ర శక్తి కానీ దాన్ని దాటి వెళ్ళదు. ఎందుకో? అది యేసయ్య యొక్క రక్తములో జీవం ఉంటున్నది. అది పరిశుద్ధమైన రక్తం. యేసు రక్తం అంటే సాతానుకు భయం. అందుకే మీరు చూడండి, ఏమైనా చేయండి, మీ నోటి ద్వారా యేసు రక్తం మాత్రం చెప్పవద్దు అంటాడు సాతాను వాడు. అందుకే మనం ఏం చేయాలా? యేసు రక్తం ఉచ్చరిస్తూనే ఉండాలి. యేసు రక్తంలో ఏముంటున్నది? ఒక విడుదల ఉంటున్నది. యేసు రక్తంలో ఏముంటున్నది? ఒక స్వస్థత ఉంటున్నది. యేసు రక్తం చెప్తే మంత్రవాది కూడా మన దగ్గర నిలవలేడు. హల్లెలూయా. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి విడుదల ఇస్తున్నది అంటున్నాడు.